హాయ్ అండి, వెల్కమ్ టు ఝాన్సీ రాణి ఇన్ఫర్మేషన్ ఛానల్. ఈరోజు మీకు చెప్పడానికి వచ్చిన విషయం ఏంటంటే, సుప్రీంకోర్టులో 2007లో మధ్యప్రదేశ్ నుంచి ఇద్దరు వృద్ధ దంపతులు ఒక కేసు వేశారండి. అది ఏంటి అంటే, తమ ఆస్తిని కొడుక్కి రాసిచ్చేశారు. కానీ ఆ కొడుకు ఆస్తి రాపించుకునేంత వరకు మంచిగా ఉండి, ఆస్తి రాసిన తర్వాత నుంచి వాళ్ళని పట్టించుకోవట్లేదు, చూడట్లేదంటండి. సో మా ఆస్తి తీసుకున్నాడు కానీ మమ్మల్ని చూడట్లేదు అని చెప్పి ఒక కేసు సుప్రీంకోర్టు వరకు వెళ్ళిందండి. అయితే ఈ కేసు వేసింది 2007లో. తీర్పు వచ్చింది మాత్రం జడ్జిమెంట్ ఇప్పుడు వచ్చిందండి. ఈ ఇయర్లో 2025లో ఇప్పుడు వచ్చింది. ఏమని తీర్పిచ్చిందంటే సుప్రీంకోర్టు, వృద్ధ దంపతుల్ని నిర్లక్ష్యం చేస్తే ఆల్రెడీ ఆస్తులు రాసిచ్చినా సరే ఆ ఆస్తిని వెనక్కి తీసేసుకోవచ్చు. వాళ్ళు పిల్లలకి ఇవ్వాల్సిన అవసరం లేదు. కూతురు కానీ కొడుకు కానీ ఎవరైనా సరే అండి, వాళ్ళకి ఆస్తులు రాసిచ్చిన తర్వాత వాళ్ళని నిర్లక్ష్యంగా చూస్తే, అంటే సరిగా చూసుకోకుండా వాళ్ళ బాగోగులు పట్టించుకోకుండా ఉంటే ఆ దంపతులు ఇద్దరు కూడా వాళ్ళ ఆస్తుల్ని మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి, కొడుకు దగ్గర నుంచి అయినా కూతురు దగ్గర నుంచి అయినా వాళ్ళ ఆస్తిని వాళ్ళు తీసేసుకోవచ్చు అంటండి. కాబట్టి ఆస్తి రాసిచ్చేంత వరకు మంచుకున్నారు, తర్వాత చూడట్లేదు అని వృద్ధ దంపతులు ఎవరు కూడా ఓల్డ్ ఏజ్ వాళ్ళు బాధపడొద్దండి. ఇది సుప్రీంకోర్టే ఇచ్చిన తీర్పు. ఇది ఓల్డ్ ఏజ్ వాళ్ళకి, అతని ఏజ్ 80 years అయితే ఈ కేసు వేసిన అతని భార్య వయసు 78 years. అయితే వాళ్ళ కొడుకు వయసు ఇప్పుడు అతను కూడా ఓల్డ్ ఏజే అంటండి. అతను కూడా ఓల్డ్ ఏజే కాబట్టి ఎక్కడికి వెళ్ళి బతుకుతాడు, అతనికి ఆ ఆస్తి మొత్తం ఇవ్వాల్సిన అవసరం లేదు అని చెప్పి ఆ కొడుకు తరఫున లాయరు వాదించాలని చూసినా కానీ ఈ విషయంలో సుప్రీంకోర్టు అసలు పట్టించుకోలేదండి. 2007లో కేసు వేసినప్పుడు అతను ఓల్డ్ కాదు, అతను యంగ్గానే ఉన్నాడు కొడుకు. అప్పుడు కేసు కాబట్టి అప్పటి ఏజ్నే మేము పరిగణలోకి తీసుకుంటామని చెప్పి ఆ ఏజ్నే కన్సిడర్ చేశారు. కొడుకు అసలు ఏమి లేకుండా కంప్లీట్గా తల్లిదండ్రికి, పేరెంట్స్కి అది ఇచ్చేశారండి ఆస్తి. కాబట్టి ఎవ్వరు కూడా కొడుకు కానీ, కోడలు కానీ, కూతురు కానీ, అల్లుడు కానీ ఆస్తులు తీసేసుకున్నారు. ఎన్నో రోజులు కష్టపడి సంపాదించిన ఆస్తి వాళ్ళ పేరు రాసిన తర్వాత వాళ్ళ ప్రవర్తనలో మార్పు ఏమైనా కనిపిస్తే మళ్ళీ పోలీస్ స్టేషన్కైనా కోర్టుకైనా వెళ్ళి మీ ఆస్తి మీరు తీసేసుకోవచ్చారండి. ఇదేనండి నేను మీకు ఈరోజు ఇచ్చే ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా ఇన్ఫర్మేషన్ నచ్చితే మీరు లైక్ చేయండి. మీరు చేసే లైక్ వల్ల నేను ఇచ్చే వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ చాలామందికి వెళ్ళడానికి కుదురుతుంది. మీ రిలేటివ్స్కి, ఫ్రెండ్స్కి కూడా ఇది షేర్ చేయండి ఫ్రెండ్స్. వాళ్ళకు కూడా యూజ్ అవ్వచ్చు కదా నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్. అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.